చెప్పి చేస్తున్న నీచమైన పనులు గత 16 నెలలుగా చూస్తున్నామండి. ఈ దరిద్రాన్ని అంతా కూడా ఎప్పుడు ఈ జగన్ అనేవాడు ఈ రాష్ట్రాన్ని నుంచి లేకపోతే శాశ్వతంగా పోతాడో ఆ రోజు మాత్రమే ఇలాంటి మత రాజకీయాలు, ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు పోతాయని అనుకుంటున్నా. ఎంత అహంకారపు మాటలు, ఎంత అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఎప్పుడు పోతారో అంట. ఇంత నీచమైనటువంటి మాటలు మాట్లాడడానికి కనీసం సిగ్గైనా ఉండాలి. ఎందుకంటే వాస్తవానికి ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ప్రజలని కులాల వారీగా, మతాల వారీగా విభజించి అలవి కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చి తీరా ఆ కులాలను, మతాలను మోసం చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. మరి అంత నీచ రాజకీయాలు చేసినటువంటి పార్టీ కార్యకర్త ఉండి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఎప్పుడు పోతాడో అని మాట్లాడడం ఎంత హేయమైనటువంటి చర్య. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు 2014లో అనేక రకాలైనటువంటి హామీలను ప్రతి కులానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రజకులకు, ధోబీ ఘాట్లకు తక్కువ టారిఫ్తో విద్యుత్ సరఫరా. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో రజకులు ఎస్సీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీలుగా గుర్తించుటకు చర్యలు తీసుకుంటామని, బట్టల ఇస్త్రీకి వాడే ముడి సరుకులు సబ్సిడీపై సరఫరా చేస్తామని, జీవో 25 ప్రకారం జిల్లా రజక సంక్షేమ కమిటీలు నిర్వహిస్తామని, ఆధునిక పనిముట్లను 50% సబ్సిడీతో సరఫరా చేస్తామని, అవసరమైన ప్రతి గ్రామంలో ధోబీ ఘాట్ల నిర్మాణం, జీవో 27 ప్రభుత్వ రంగ సంస్థల్లో రజకులకు ఉద్యోగాలు కల్పించడాన్ని అమలు చేస్తామని రజకులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక నాయి బ్రాహ్మణులు, డోలు, సన్నాయి తదితర వాయిద్య కళాకారులకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, జీవో 254 తీర్థస్థలాలు, నాయి బ్రాహ్మణులు తలనీలాలు, పుట్టు వెంట్రుకలు తీయడానికి హక్కు కల్పిస్తామని, హెల్త్ క్లబ్లను నిర్వహించుకునేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని, క్షౌరశాలలకు తక్కువ టారిఫ్తో విద్యుత్ సరఫరా చేస్తామని, అధునాతన క్షౌరశాలల నిర్వహణకు శిక్షణ, 50% సబ్సిడీతో తక్కువ వడ్డీకి సంస్థాగత రుణాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక వడ్డెరలకు సొసైటీలకు క్వారీలు లీజు పైన అప్పగిస్తామని, వడ్డెరలకు సబ్సిడీపై క్రషర్లు, జేసీబీలు ఇస్తామని, వడ్డెరలకు సొసైటీ వ్యాట్ పన్ను మినహాయింపు ఇస్తామని, అదేవిధంగా స్వర్ణకారులను పోలీసు వేధింపుల నుండి విముక్తులను చేయడానికి 1986 పోలీస్ మెమోను జీవోగా మార్చి అమలు చేస్తామని, వృత్తిపరంగా పనిముట్ల కొనుగోలు చేయుటకు తక్కువ వడ్డీపై సంస్థాగత రుణాలు ఇస్తామని చెప్పడం జరిగింది. మేదరులకు సబ్సిడీపై వెదురు సరఫరా చేస్తామని, మేదరులు చాలా రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా ఎస్సీలుగా గుర్తించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక కుమ్మరులకు మట్టి కోసం ఆయా గ్రామాల్లో భూమి కేటాయిస్తా అన్నారు. ఇటుక, మట్టి, పైపులు, సిరామిక్స్ పైపులు, టైల్స్, మున్నగు పరిశ్రమల వ్యాపారానికి తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు ఇస్తామన్నారు. కంచెరులకు, ఇత్తడి, రాగి వస్తువుల తయారీకి ఆధునిక యంత్రాల సరఫరా చేస్తామన్నారు. వడ్రంగి వృత్తిదారులకు ప్రభుత్వ ధరకు కలప సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది. కమ్మరి వృత్తిదారులకు ఆధునిక పనిముట్లను సరఫరా చేస్తామన్నారు. శిల్పులకు, రాష్ట్రంలో జీర్ణ వ్యవస్థలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించి శిల్పులకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నారు. దూదేకుల వృత్తి వారికి ఆర్థిక వెసులుబాటు కొరకు తక్కువ వడ్డీకి సంస్థాగత రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహిస్తామని చెప్పడం జరిగింది. మేర్ వారికి వృత్తిపరమైన శిక్షణతో పాటు నిబంధనల ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టులను ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పడం జరిగింది. గాన్లను బీసీ బి నుండి ఎస్సీలుగా పరిగణించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. గానుగల వ్యవస్థ పోయినందున నూనె మిల్లులు, నూనె వ్యాపారం కొరకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక సగర కులస్తులకు బీసీ డి గ్రూప్ నుంచి సగరులను తిరిగి బీసీ ఏగా మార్చుటకు చర్యలు తీసుకుంటామన్నారు. డిపాజిట్ లేకుండా నిర్మాణ రంగంలో పనులు కేటాయిస్తామన్నారు. పూసల వృత్తి వారికి, పూసల కులస్తులను బీసీ డి నుంచి బీసీ ఏగా గుర్తించుటకు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక కురువ కులస్తులకు వీరిని బీసీ బి నుండి ఎస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గవర బీసీ డి నుంచి బీసీ ఏగా మార్చుటకు చర్యలు తీసుకుంటామన్నారు. కళింగ కోమట్ల కులస్తులకు వీరిని బీసీలో చేర్చడానికి చర్యలు తీసుకుని వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ వాటా కూడా ఇస్తామని నిర్ణయించడం జరిగింది. వాల్మీక బోయ కులస్తులకు
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లోని వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. పద్మశాలి కులస్తులకు పద్మశాలీలను బీసీ బి నుంచి బీసీ ఏగా గుర్తించుటకు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా తీసుకుంటే 2014లో చెప్పింది కాపుల సంక్షేమం కోసం కాపు సామాజిక వర్గానికి గతంలో కంటే మెరుగైన రాజకీయ ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి మొదలైన కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 5 సంవత్సరాలలో 5,000 కోట్లను కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పడం జరిగింది. కాపులలో ఉన్న ఈబీసీ విద్యార్థులకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తామని చెప్పడం జరిగింది. పేద కాపు విద్యార్థులందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది. కాపు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ను నియమించి నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు నష్టం జరగకుండా సమస్యను పరిష్కరిస్తాం, అంటే కాపులను బీసీలో చేరుస్తాం, కాపులకు న్యాయం చేస్తామని 2014లో చెప్పడం జరిగింది. ఈ రకంగా 2014లో అధికారంలోకి రావడం కోసం ప్రతి కులానికి, ప్రతి మతానికి, అనేక వర్గాలకి ఎక్కడ లేని హామీలను ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేసినటువంటి పాపాన పోలేదు. మరి ఎవరిది నీచ రాజకీయం? మళ్ళీ 2024లో అధికారంలోకి రావడం కోసం అనేక రకాలైనటువంటి హామీలు కులాల వారీగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 పెన్షన్ ఇస్తాం, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం, బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాం, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అమలు చేస్తాం, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం, తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం ఇస్తామని చెప్పారు. బీసీల ఆర్థిక అభివృద్ధికి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం, తమాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు, స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్ల వ్యయించేస్తాం, 5,000 కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తాం, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తాం, యాదవ, కురుబ కులస్తులకు అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం కల్పిస్తాం, నాయి బ్రాహ్మణులకు, దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం, షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయింపు, వడ్డెర కులస్తులకు క్వారీల్లో 15% రిజర్వేషన్, రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపునిస్తానన్నారు. ఇక ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం ఎక్కడ లేని హామీలు ఇచ్చారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు, పట్టణాల్లో ఈద్గాల్లో కబరిస్తాన్లకు స్థలాలు ఇస్తానన్నారు, విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం చేస్తామన్నారు, నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్ల వరకు కేటాయింపు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఇమాం మౌజంలకు ప్రతి నెల 10,000 మరియు 5,000 గౌరవ వేతనం, అర్హత ఉన్న ప్రతి ఇమాంకు ప్రభుత్వ ఖాజీలుగా నియమించుట, మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సాయం, హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు 1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తానన్నారు. మరి ఇన్ని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 18 నెలలు అవుతుంటే ఒక్క కులానికి ఇచ్చినటువంటి హామీ మీదైనా కట్టుబడి ఉన్నారా? ఒక వర్గానికి ఇచ్చినటువంటి హామీ మీదైనా కట్టుబడి ఉన్నారా? ఎవరిది నీచ రాజకీయం? ఎవరిది కుల రాజకీయం? ఇదేనా సంస్కారం? జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఎప్పుడు పోతాడోనా? దేవుడు గమనిస్తున్నాడు, ప్రజలు గమనిస్తున్నారు మీ నీచ రాజకీయాల్ని. సరైనటువంటి రీతిలో, సరైనటువంటి సమయంలో మీ నీచ రాజకీయాలకు సరైన గుణపాఠం ప్రజలు చెబుతారు.